డెవలప్మెంట్ కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, సరే, బయట నుంచి ఎవడో రావడం, పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ మనం బిల్డింగ్స్ కట్టడం పక్కన పెడతాం. అమరావతి, పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు పూర్తయితే పోలవరం ఒక జీవనాడి అని మాట్లాడుకున్నాం. పోలవరం పూర్తవుతుందా సార్? పోలవరం ఫ్రూట్స్, పోలవరం వాటరు మనం వచ్చే 10 yearsలో చూడగలుగుతామా? ఇదంతా అండి యాక్చువల్గా నేను అన్నట్లుగా, ఇంతకుముందు అన్నట్లుగా ఫస్ట్ డికేడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 years, ఫస్ట్ 2014 నుంచి తీసుకోండి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అంటే మనం కదా ఒక గుమాస్తానో మేనేజరో మన దగ్గర ఉన్న తర్వాత ఓ 30 సంవత్సరాలు మనతో పాటు ఉండి అకారణంగా ఏ కారణం చెప్పకుండా నాయన ఈ రోజు నుంచి ఇంకా ఇది చాలు నాకు అయితే పోతూ పోతూ నేను అకారణంగా పంపిస్తున్నా కాబట్టి నీకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నా అన్నట్లు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఇచ్చినారు. వాస్తవం కదా. ఇచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి లెక్క ప్రకారం అంటే ఆ రోజు ప్రభుత్వం ఈరోజు ఎన్ని చెప్పినా ఎన్ని అవాస్తవాలు బయటకు వచ్చినా కూడా వాస్తవాలంతా రికార్డు మీద ఉన్నాయి కదా. 2014లో అప్పుడు వీళ్ళు ఉమ్మడి ప్రభుత్వం ఉండంగా ఏం ఒప్పుకున్నారండి? కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఏమో రోజు 2013-14 సంబంధించిన రేట్లకు 2013-14 సంబంధించిన రేట్లకు క్వాంటిటీస్ వచ్చేసి దాంట్లో ఎంత క్వాంటిటీ అనేది 2009-10 క్వాంటిటీస్కు ఎస్కలేషన్ లేకుండా రేటు పెంచకుండా క్వాంటిటీస్కు అందులో పవర్ వద్దన్నారు. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ మనది కాబట్టి. వాటర్ కూడా వద్దన్నారు. క్లారిటీ లేకుండా ఏదైతే భూసేకరణ చట్టం వచ్చిందో భూసేకరణ చట్టం అనేది ఫ్యాక్టర్ చేసుకోకుండా ఒప్పందం చేసుకొని 18,000 కోట్లకు ఒప్పందం చేసుకొని వచ్చినారు. పూర్తవుతుందండి 18,000 కోట్లకు. అది యాక్చువల్గా 2019 సమయానికి వచ్చేటప్పటికే 58,000 కోట్లకు పోయింది. 58,000 కోట్లు. వీళ్ళు ఒప్పుకునేది 18,000 కోట్లు. దాంట్లో ఇంచుమించు 25,000 కోట్లు వచ్చేసి భూసేకరణ చట్టానికి సంబంధించిన కొత్త రేట్లు, ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంపెన్సేషన్ కలిస్తే 25,000 కోట్లు ఇంచుమించు ఉంది. ఇది ఏం ఫ్యాక్టర్ చేయలేదు. అంటే మనం ఇంత అనుభవం ఉండేతోళ్లకు మనకు తెలీదా? ఒక డ్యామ్ కట్టాలంటే ఓ సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందా? 5 నుంచి 10 ఏళ్ళు కాదా డ్యామ్ కట్టాలంటే? ఎట్లా ఒప్పుకుంటాము? ఎట్లా ఫ్రీజ్ చేస్తాము? 2013-14 రేట్లు ఎట్లా ఒప్పుకుంటాము? 2009-10 క్వాంటిటీస్కి ఎట్లా ఒప్పుకుంటాం? డ్యామ్ కట్టే కొద్దీ క్వాంటిటీస్ వస్తుంటాయి కొత్తగా. అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత హడావిడిగానే చేసి? అది ఎప్పుడు మళ్ళా 2018-19లో 2018-19లో ఇది ఏది మొత్తం ఈ డిఫెక్ట్స్ అంతా కూడా టెక్నికల్ డిఫెక్ట్స్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంపూర్ణ బాధ్యత ఉంది. యాక్ట్ ఎట్లుంది, చట్టం ఎట్లుంది, ఫారెస్ట్ క్లియరెన్స్తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన క్లియరెన్స్లతో పాటు అన్ని కూడా కేంద్రం చేయాలి. కేంద్ర ప్రాజెక్ట్ కదా, జాతీయ ప్రాజెక్ట్. లేదు నేను చేస్తా అని చెప్పి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఇదే ఒప్పందం చేసుకునేది. ఏది మళ్ళా కలిసి ఉండి ఉమ్మడి సర్కారు ఉండి వాళ్ళది కలిసి ఉండి. ఇది కాక ఎగ్జిక్యూషన్ సైడ్ ఒకటంటే నాకు తెలియక అడుగుతా, ఎవరైనా కానీ పాలకుడు ఒక 5 స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సరైన వ్యక్తులను, సరైన ఆఫీసర్లను, సరైన ఎగ్జిక్యూషన్కు పెట్టాలి. దాని తర్వాత పీరియాడికల్గా ఎప్పుడోసారి ఏం జరుగుతుందని అనేది మనము దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వారం మేము పోతాము అని, ప్రతి వారం పోతాం, ప్రతి సోమవారం పోలవరం. దానివల్ల ఏం జరిగింది? పోయినందువల్ల ఏమైందంటే అక్కడ ఎప్పుడైనా కానీ అంత పెద్ద నది ప్రవాహం ఎట్లా దాదాపు హైయెస్ట్ పీక్లో 36 లక్షల క్యూసెక్లు ఒక్కరోజు ఉంటుంది గోదావరి మీద. అటువంటి చోట మనం ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నీటిని డైవర్ట్ చేయాలా. నీటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా? మనకి ఏదైతే ఇన్లెట్ ఛానల్ ఉందో అది తయారు చేసుకోవాలా. ఆ తర్వాత స్పిల్వే డ్యామ్ కంప్లీట్ చేసుకోవాలా. ఆ తర్వాత అవుట్లెట్ మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళా నదిలోకి ఎంటర్ కావాలా. అప్పుడు మనము ఏం టేకప్ చేయాలా? కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్, ఇవన్నీ వీళ్ళు ఏం చేసినారు? అసంపూర్తిగా 2019 ఎలక్షన్ లోపల హడావిడిగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, స్పిల్వే కంప్లీట్ కాకుండా, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసినారు. డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం ఏమి? డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కూడా ఆపదు. అది ఓన్లీ నీళ్లు ఇటుపక్క నుంచి అటుపక్కకు, అటుపక్క నుంచి ఇటుపక్కకు రానికుండా చూస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది డయాఫ్రమ్ వాల్? గోదావరి రివర్ బెడ్ ఏదైతే ఉందో బెడ్ లోపలికి పోయి అక్కడి నుంచి ఇసుకంతా దాటి, ఇసుక దాటినాక నీళ్ళ వరకు వస్తుంది. టెక్నికల్ సబ్జెక్ట్ చాలా సార్లు మాట్లాడుకున్నాం. సరే, వాళ్ళు తప్పు చేశారు, తర్వాత మీకు 5 ఏళ్ళ అవకాశం వచ్చింది. కమింగ్ 10 years మనం గోదావరి ఫ్రూట్స్ తీసుకోగలమా? దానికి మీరు అడిగిన క్వశ్చన్కు ఇది చెప్తే తప్ప సమాధానం రాదు. అయితే వీళ్ళు ఏం చేసినారు? కాఫర్ డ్యామ్
కంప్లీట్ చేసుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినారు. కట్టిన తర్వాత ఏమైంది, 2019-20 ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది. కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డయాఫ్రమ్ వాల్ను డ్యామేజ్ చేసింది. ఎందుకు డ్యామేజ్ చేసింది, కాఫర్ డ్యామ్లో 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి, గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి. సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము 2019-24 వరకు కంప్లీట్ ఏమేమి మేము సాధించినది, స్పిల్వే కంప్లీట్ చేసినాం, ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం. చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైల్ మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే మరి 47,000 కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సిఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి 2013-14 కాదు ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ కాంపనెంట్ ఏదైతే వైజాగ్ నీళ్లు పోవాల్సి ఉందో 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళు బ్యాంకు ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించినాం. సరే సార్, మీరేం చేశారు, వాళ్ళు ఏం చేశారు పక్కన పెడతాం. మీకేమనిపిస్తుంది ఇప్పుడు వెళ్తున్న రూట్ చూస్తే మనకు పోలవరం పూర్తవుతుంది అనిపిస్తుందా? ఈ ప్రకారం చూస్తుంటే మనకి ఎక్కడ అసలు శబ్దమే లేదు. ఎందుకంటే అన్ని సాధించి రెడీగా పెట్టినాం. ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు 12,500 కోట్లు వచ్చిందని. ప్యూర్లీ 100% మేము చేసిన కృషి మార్చిలో అప్రూవల్కి పోయింది. ఇంకా మార్చి 2024 మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది చూసిన తర్వాత జనాల కన్ఫ్యూజన్ ఉండదు కదా, జనాలకి ఒక అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకేమనిపిస్తుంది మీరు జరుగుతున్న రూట్ పాత్ మేమంటూ ఉండింటే 2029 లోపల 100% కంప్లీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు అండర్స్టాండింగ్ అటువంటి డెడ్ లైన్స్ మీరు పెట్టారు చాలా, వాళ్ళు పెట్టారు చాలా, కాలే ఇప్పుడు అవుతుందా 10 years మనం పూర్తి చేయగలం? ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎక్కడ దానికి ఏం డైరెక్షన్ కనపడడం లేదు మళ్ళీ. ఎందుకంటే మనకి ఎక్కడ చూస్తున్నాం అసలు, ఇంతకుముందు ఏదో ప్రతి సోమవారం పోలవరం అన్నారు, ఇప్పుడు ఎక్కడుంది, వారం లేదు. 2 ఇష్యూస్, అమరావతి మీరు ఆపేశారు లాంటి ప్రచారం ఉంది, పోలవరం మీరు వాళ్ళు బ్లేమ్ గేమ్ నడుస్తుంది. సో ఈ 2 పూర్తి అయ్యే పరిస్థితి, కంప్లీట్ అయ్యే పరిస్థితి మీకు కనిపించట్లేదు యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ రెస్పెక్టెడ్ పొలిటికల్ పార్టీ కూడా మేము కంప్లీట్గా అన్ని పూర్తి చేసి వాళ్ళ చేతులకి పళ్ళెంలో పెట్టినాం కాబట్టి వాళ్ళంటూ చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తే మీరు